ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో వడాయత్తు ఉత్సవం. ఆంజనేయ స్వామి సన్నిధిలో స్వామి అమ్మవార్లకు విశేషంగా ఆస్థానం. కుసుమాలలో కీలపట్ల కోనేటి రాయుని దివ్య కటాక్షం. టీటీడీ ఆధ్వర్యంలో ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవం. ఢిల్లీలో వైభవంగా శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణోత్సవం. నారాపుర వెంకటేశ్వరుని కళ్యాణ వీక్షణంతో పులకించిన భక్తజనం. ఘనంగా వేదగిరి లక్ష్మీ నరసింహునికి స్నపన తిరుమంజనం. ఉత్సవ సుగంధాలతో పరిమళించిన నెల్లూరు నరసింహకొండ. తిరుపతి పుణ్యక్షేత్రంలో పురాతన శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో ఆదివారం సాయంత్రం వడాయత్తు ఉత్సవం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలు ముగిసిన రెండవ రోజు వడాయత్తు ఉత్సవం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఉత్సవానికి సేదతీరే ఉత్సవం అని కూడా ప్రసిద్ధి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని అర్చకులు విశేషంగా అలంకరించి బంగారు తిరుచుపై కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుండి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా స్వామి అమ్మవార్లు ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. రామబంటు ఆంజనేయస్వామి వారి సన్నిధిలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి వారికి ఆస్థానం నిర్వహించారు. అనంతరం దారి పొడవున వివిధ ఉపాలయాలలో అధికారులు, అర్చకులు స్వామివార్లకు ఆరాధనలు జరిపారు. ఆపై చిన్నజీయస్వామి మఠం వద్ద స్వామివారికి నైవేద్యాలు, ప్రత్యేక హారతులు సమర్పించారు. తిరిగి స్వామివారు ఆలయానికి వెంచేపు చేరుకున్నారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు. కీలపట్ల కోనేటి రాయుడు దేవేరులతో కూడి కుసుమాలలో దివ్యంగా కటాక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా వెలసిల్లుతున్న చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని కీలపట్ల కోనేటి రాయుని ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పుష్పయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని మండపంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. యక్షసేన ఆరాధన, పుణ్యహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై వివిధ వర్ణ శోభిత పుష్పాలను బుట్టల్లో నింపి ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి పూజలు చేశారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారికి పుష్పయాగాన్ని మనోహరంగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము.
ఇక టీటీడీ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు వైభవంగా నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణ కార్యక్రమంతో పరిసమాప్తమయ్యాయి. అర్చకులు స్వామి అమ్మవార్ల మూలవర్లకు ప్రత్యేక ఆరాధనలు నిర్వహించిన తరువాత ధ్వజస్తంభానికి పూజలు నిర్వహించారు. ఆపై బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకలలోక వాసులకు, ముక్కోటి దేవతలకు వీడ్కోలు పలుకుతూ ధ్వజ అవరోహణం చేసి మంగళహారతులు సమర్పించారు. దేశ రాజధాని ఢిల్లీలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అందంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్ర ఉచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. తిరుపతి జిల్లా నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో కనువిందు చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి హనుమంత వాహన సేవ వేడుకగా జరిగింది. స్వామివారు సర్వాలంకార శోభితంగా చిరునవ్వులను చిందిస్తూ హనుమంత వాహనంపై వేంచేయగా అర్చకులు పూజాధికాలను పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ ఘనుడా.
ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబల ఓ హనుమంతుడా ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబల దేహము మోచిన తెగువకు నిటువలే దేహము మోచిన తెగువకు నిటువలే సాహసమిటువలే చాటితిగా దేహము మోచిన తెగువకు నిటువలే. కడప జిల్లా జమ్మలమడుగులో కొలువైన నారాపుర శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో విశేషంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహ వాచనం, కలశ పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మధుపర్కం, మాంగళ్య పూజ, పట్టువస్త్ర సమర్పణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన స్వామివారి కళ్యాణోత్సవాన్ని భక్తులు వీక్షించి పులకితులయ్యారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పేరు కల జవరాలే పెండ్లి కూతురు పేరు కల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరు కల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు నెల్లూరు జిల్లా నరసింహకొండపై కొలువైన వేదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ఆలయంలో కమనీయంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదిలక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి వారిని పల్లకీపై కొలువు తీర్చి ఊరేగింపుగా సమీపంలోని 7 కోనేర్ల వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను, చక్రతాళ్వార్లను వెంచేపు చేశారు. కోనేటిలోని పవిత్ర జలాలు, పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు స్తమన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే ఇక నెల్లూరు జిల్లా విడవలూరు గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు శ్రీ కాళికామాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి మూలమూర్తికి విశేష అర్చనలు జరిపి కుంకుమ పూజలు నిర్వహించారు. ఇక అమ్మవారి ఉత్సవమూర్తికి కాళికామాత అలంకరణ చేసి వాహనంపై కొలువు తీర్చారు. తప్పెట్లు, తాళాలు, డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారి గ్రామోత్సవం కోలాహలంగా జరిగింది. కాళికాదేవి అలంకరణలో అనుగ్రహిస్తున్న కాళికా అమ్మవారిని సేవించి భక్తులు తన్మయులయ్యారు. తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీవారి పరమ భక్తాగ్రేసరుడైన తాళ్లపాక అన్నమాచార్యుల వారి 616వ జయంతి ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం
ఘనంగా నిర్వహిస్తోంది. తిరుమల, తిరుపతి, తాళపాక ప్రాంతాలలో ఈ సందర్భంగా విశేష కార్యక్రమాలను నిర్వహించారు. ఈ క్రమంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం సాయంత్రం గాత్ర కచేరీని శ్రావ్యంగా నిర్వహించారు. తిరుపతికి చెందిన డాక్టర్ జె. లలిత, తాళపాక వంశీయులు హైగ్రీవ నారాయణాచార్యుల బృందం ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తులను విశేషంగా అలరించాయి. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరులోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో సీతారామ కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో చక్కని వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో సుందరంగా అలంకరించి కళ్యాణ వేదికపై ఆశీనులు చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమ సంప్రదాయంలో వైభవపేతంగా శ్రీ సీతారాములకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు.
జిల్లా జమ్మలమడుగులోని నారాపుర శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సర్వభూపాల వాహనం కన్నుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు స్వామివారికి సకల స్వర్ణాభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వభూపాల వాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ నారాపుర వెంకటేశ్వర స్వామివారి వాహన సేవ వేడుకగా జరిగింది. భక్తులు స్వామివారికి అడుగడుగున కర్పూర నీరాజనాలు అందజేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయం ఉత్సవకాంతుల్లో పరిమళిస్తోంది. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అశ్వవాహన సేవ శోభాయమానంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణమణిమయ హారాలు, పట్టు పీతాంబరాలతో దివ్యంగా అలంకరించి అశ్వవాహనంపై వెంచేపు చేశారు. అనంతరం అర్చకులు స్వామివారికి కైంకర్యాలను పూర్తి చేసి వాహన సేవను ఘనంగా నిర్వహించారు. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో స్వామివారికి సంకష్టహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు మహాసంకల్పంతో స్వామివారికి ముందుగా పంచామృతాలు, ఆపై పండ్ల రసాలు, అలాగే పసుపు, చందనాది పరిమళాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేక సేవను నిర్వహించారు. అనంతరం వెండి కవచం, స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. భక్తులు విఘ్నాధిపతి అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజ, ఆనంద తేజ ఓ విఘ్నరాజ. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. కాకినాడ జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద నెలవైన శ్రీ గణనాథుని ఆలయంలో అభిషేకం జరిగింది. వైశాఖ మాసం బహుళ చవితిని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో గణనాథుని మూలమూర్తికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం బొజ్జ గణపయ్యకు వెండి కవచ ధారణ చేసి సుగంధ పుష్పాలతో అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు జై గణేశ స్మరణలతో పార్వతీ నందనుని సేవించారు. ఇక కాకినాడ జిల్లా పిఠాపురంలో స్వయంభూగా వెలిసిన శ్రీ వేణుగోపాలుని దేవాలయంలో సహస్రనామ పూజలు వేడుకగా జరిగాయి. వైశాఖ మాసోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి మామిడి ఫలాలతో చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు ప్రత్యేక అలంకరణలో అనుగ్రహించిన రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలుని దర్శనం చేసుకుని పరవశులయ్యారు. తిరుపతిలోని తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. అమ్మవారి జాతర ముగిసిన తరువాత వచ్చిన తొలి ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. నెత్తిన కొత్త కుండల్లో వండిన పొంగళ్లను పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి ఆలయ ప్రదక్షిణగా తీసుకువెళ్లి అమ్మవారికి నివేదించారు. అలాగే ఆలయంలోని కొడి స్తంభం వద్ద దీపాలను వెలిగించి టెంకాయ మొక్కలు చెల్లించుకున్నారు. ఇక గర్భాలయంలోని తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి అద్భుత మహాతేజో విరాజిత మంగళమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించిన అర్చకులు కుంకుమార్చనతో సేవించి భక్తులకు దర్శనం కల్పించారు. సుక్కోలె మెరిసేటి సక్కాని
దరువులు దద్దరిల్లంగా ఇల్లం గిల్లంల మోత దిక్కులు మారుమోగంగా. చిత్తూరు నగరం గిరింపేటలోని శ్రీ దుర్గామాంబ ఆలయంలో తమిళ చిత్తరే మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. నగర వీధుల్లో అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పల్లకిపై వెనుక పార్వతీదేవి, ముందు మహాచండి, మధ్యలో దుర్గాదేవి ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం భక్తుల సంరంభాలు, డప్పు నృత్యాలు, కళా ప్రదర్శనలు, ఓం శ్రీ మాత్రే నమః నామస్మరణ నడుమ నగర వీధుల్లో అమ్మవారి పుష్ప పల్లకి ఊరేగింపు కనుల పండుగగా సాగింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో కొలువైన శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో స్వామివారికి అష్టోత్తర శత కలశాభిషేకం ఘనంగా జరిగింది. ఆలయ పునః ప్రతిష్టాపన జరిగి మండలం రోజులు పూర్తి కావడంతో అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కలశ పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీరంగనాథ స్వామివారి మూలమూర్తికి కలశాలలోని పవిత్ర సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. నైవేద్యం, హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. సుగంధ ద్రవ్యాలలో శ్రీరంగనాథుని సేవించి భక్తులు పులకితులయ్యారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుష్పార్చన ఘనంగా జరిగింది. శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య మహాస్వామి ఆధ్వర్యంలో అర్చకులు విశ్వక్సేన ఆరాధన, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసి వర్ణశోభిత పుష్పాలతో అర్చనలు జరిపి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. వైశాఖ మాసం శనివారాన్ని పురస్కరించుకుని స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అర్చకులు నిత్య షోడశోపచారాలను పూర్తి చేసిన తరువాత స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, చందనం తదితర మంగళ ద్రవ్యాలతో నయన మనోహరంగా అభిషేకం చేసి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.